ఆదికాండము 38వ అధ్యాయము. సుమారు అదే సమయంలో యూదా తన సోదరులను విడిచి హీరా అనే ఒక అతని దగ్గర ఉండేందుకు వెళ్ళాడు. హీరా అదుల్లాము నివాసి. అక్కడ యూదా ఒక కనానీ అమ్మాయిని కలుసుకుని ఆమెను పెళ్లి చేసుకున్నాడు. ఆ అమ్మాయి తండ్రి పేరు షూయా. ఆ కనానీ స్త్రీకి ఒక కుమారుడు పుట్టగా వారు అతనికి ఏరు అని పేరు పెట్టారు. ఆ తరువాత ఆమె మరో కుమారుని కన్నది. ఆ కుమారునికి వారు ఓనాను అని పేరు పెట్టారు. తరువాత షేలా అనే పేరు గల ఇంకో కుమారుడు ఆమెకు పుట్టాడు. యూదాకు మూడో కుమారుడు పుట్టినప్పుడు అతడు కజీబులో నివాసం ఉంటున్నాడు. యూదా తన మొదటి కుమారుడైన ఏరుకు భార్యగా ఒక అమ్మాయిని ఏర్పాటు చేశాడు. ఆ అమ్మాయి పేరు తామరు. కాని ఏరు చాలా చెడ్డ పనులు చేశాడు. అతని విషయంలో యెహోవాకు సంతోషం లేదు. అందుచేత యెహోవా అతన్ని చంపేశాడు. అప్పుడు యూదా అతని సోదరుడైన ఓనానుతో, పోయి చనిపోయిన నీ సోదరుని యొక్క భార్యతో కలుసుకొనుము, ఆమెకు భర్తలా ఉండుము. పిల్లలు పుడితే వారు నీ సోదరుడైన ఏరు పిల్లలుగా పరిగణించబడతారు అని చెప్పాడు. ఈ సంబంధం వలన కలిగే పిల్లలు తన పిల్లలుగా పరిగణించబడరని ఓనానుకు తెలుసు. ఓనాను తామారుతో కలుసుకొని ఇంద్రియమును బయటపడవేశాడు. దీనితో యెహోవాకు కోపం వచ్చి ఆయన ఓనానును చంపేశాడు. అప్పుడు యూదా, నీవు తిరిగి నీ తండ్రి ఇంటికి వెళ్ళిపో. నా చిన్న కుమారుడు షేలా పెద్దవాడయ్యేంత వరకు నీవు మళ్ళీ పెళ్లి చేసుకోకు అని తన కోడలైన తామరుతో చెప్పాడు. షేలా కూడా తన అన్నల్లాగే చస్తాడేమోనని యూదాకు భయం. అతని కోడలు తామరు తిరిగి తన తండ్రి ఇంటికి వెళ్ళిపోయింది. ఆ తరువాత షూయ కుమార్తె యూదా భార్య చనిపోయింది. యూదాకు దుఃఖకాలం తీరిపోయాక అతడు తన స్నేహితుడు అదుల్లాము నివాసి హీరాతో కలిసి తిమ్నాతుకు వెళ్ళాడు. తన గొర్రెల బొచ్చు కత్తిరించాలని యూదా తిమ్నాతుకు వెళ్ళాడు. తామారు తన మామగారు యూదా తన గొర్రెల బొచ్చు కత్తిరించేందుకు తిమ్నాతుకు వస్తున్నాడని తెలుసుకుంది. తామారు ఎప్పుడూ విధవరాలు బట్టలే ధరించేది కనుక ఇప్పుడు వేరే వస్త్రాలు ధరించి నెత్తి మీద ముసుగు వేసుకుంది. అప్పుడు తిమ్నాతుకు దగ్గరలో ఎనాయిం అనే పట్టణానికి పోయే మార్గంలో కూర్చుంది. యూదా చిన్న కుమారుడు షేలా ఇప్పుడు పెద్దవాడయ్యాడని తామారుకు తెలుసు. అయినా గాని ఆమె అతన్ని పెళ్లి చేసుకునే ఏర్పాట్లు యూదా చేయడం లేదు. యూదా ఆ మార్గాన ప్రయాణం చేశాడు. అతడు ఆమెను చూశాడు గాని ఆమె వేశ్య అనుకున్నాడు. వేశ్యలా ఆమె ముఖం మీద ముసుగు వేసుకుంది కనుక యూదా ఆమె దగ్గరకు వెళ్ళి, నన్ను నీతో లైంగికంగా కలవని అని అడిగాడు. ఆమె తన కోడలు తామారు అని యూదాకు తెలియదు. అసలు నీవు ఏమాత్రం ఇస్తావేంటి అని అంది ఆమె. యూదా, నా మందలో నుంచి ఒక మేకపిల్లను పంపిస్తానని జవాబిచ్చాడు. సరే, ఒప్పుకుంటాను, కానీ నీవు ఆ మేకపిల్లను పంపించేంత వరకు నా దగ్గర ఉంచుకునేందుకు నీవు ఇంకేమైనా నాకు ఇవ్వాలి సుమా అని జవాబు చెప్పింది ఆమె. నేను నీకు మేకపిల్లను పంపిస్తానని రుజువుగా ఉండేందుకు నన్నేమివ్వమంటావు అని అడిగాడు యూదా. తామారు, నీవు నీ ఉత్తరాల మీద ఉపయోగించే నీ ముద్ర, దాని దారం, నీ చేతికర్ర ఇవ్వు అని చెప్పింది. యూదా అవన్నీ ఆమెకి ఇచ్చాడు. అప్పుడు యూదా తామారుతో సంభోగించగా ఆమె గర్భవతి అయింది. తామారు ఇంటికి వెళ్ళి తన ముఖం మీద ముసుగును తీసివేసింది. మరలా విధవరాలు ధరించే వస్త్రాలే ఆమె ధరించింది. యూదా తామారుకు ఇచ్చిన మాట ప్రకారం ఒక మేకను ఇచ్చి తన స్నేహితుడు హీరాను ఆమె ఇంటికి పంపించాడు. మరియు ఆమె దగ్గర నుండి ఒక ప్రత్యేక ముద్రను, చేతికర్రను తీసుకుని రమ్మని యూదా అతనితో చెప్పాడు. కాని హీరాకు ఆమె కనబడలేదు. ఇక్కడ దారి పక్కగా ఉంటుండే ఆ వేశ్య ఏమైంది అని ఏనాయిము దగ్గర కొందరిని అడిగాడు హీరా. ఇక్కడ ఎన్నడూ వేశ్య నివసించలేదే అని వాళ్ళన్నారు. కనుక యూదా స్నేహితుడు యూదా దగ్గరకు తిరిగి వెళ్ళి, ఆ స్త్రీ నాకు కనబడలేదు, అక్కడ ఎన్నడూ వేశ్య లేదని అక్కడ ఉండేవాళ్ళు చెప్పారు అన్నాడు. అందుచేత యూదా, ఆ వస్తువులు ఆమె దగ్గరే ఉండనివ్వు, మనుషులు నన్ను చూసి నవ్వటం నాకు ఇష్టం లేదు. ఆమెకు మేకను ఇవ్వాలని నేను ప్రయత్నం చేశాను, కానీ ఆమె మనకు కనబడలేదు, అది చాలు అన్నాడు. 3 నెలల తర్వాత నీ కోడలు తామారు ఒక వేశ్యలా పాపం చేసింది, ఇప్పుడు గర్భవతిగా ఉంది అని యూదాతో చెప్పారు. అప్పుడు యూదా, ఆమెను బయటికి లాగి చంపేసి ఆమె శరీరాన్ని కాల్చివేయండి అన్నాడు. తామారును చంపడానికి మనుషులు వెళ్లారు. అయితే ఆమె తమ మామగారికి ఒక సందేశం పంపింది.
నన్ను గర్భవతిగా చేసినవాడు ఈ వస్తువుల సొంతదారుడే. ప్రత్యేక ముద్ర, చేతికర్ర ఆమె అతనికి చూపించింది. ఈ వస్తువులు చూడు, ఇవి ఎవరివి? ఈ ముద్ర, దారం ఎవరివి? ఈ చేతికర్ర ఎవరిది? వాటిని యూదా గుర్తుపట్టి, ఆమెదే సరి, నాదే తప్పు. నేను వాగ్దానం చేసిన ప్రకారం నా కుమారుడైన షేలాను నేను ఆమెకు ఇవ్వలేదు అన్నాడు. యూదా మళ్ళీ ఇక ఆమెతో శయనించలేదు. తామరు ప్రసవించే సమయం వచ్చినప్పుడు ఆమెకు కవలలు పుడతారని వారికి తెలిసింది. ఆమె ప్రసవిస్తున్నప్పుడు ఒక శిశువు చేయి బయటకు వచ్చింది. మంత్రసాని ఆ చేతికి ఒక ఎర్రదారం కట్టి, ఈ శిశువు ముందు పుట్టాడు అంది. అయితే ఆ శిశువు తన చేయి లోపలికి లాగేశాడు. అప్పుడు మరో శిశువు ముందు పుట్టాడు. కనుక మొత్తానికి నీవే ముందు భేదించుకొని పుట్టావన్నమాట అంది మంత్రసాని. అంచేత వారు పెరసు అని వానికి పేరు పెట్టారు. తరువాత రెండో శిశువు పుట్టాడు. చేతికి ఎర్రదారం కట్టబడిన శిశువు వీడు. వారు వాడికి జరహు అనే పేరు పెట్టారు.